జూరాల ప్రాజెక్టుకి భారీగా వరదొస్తోంది. దీంతో 36 గేట్లతో నీటిని కిందకి వదులుతున్నారు అధికారులు. గత 10 రోజుల నుంచి కర్ణాటక, మహారాష్ట్ర నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో అధికారులు గేట్లను ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. జూరాల ప్రాజెక్టు ప్రస్తుత పరిస్థితి గురించి మా ప్రతినిధి శంకర్ గౌడ్ మరిన్ని వివరాలు అందిస్తారు. ప్రాజెక్టు దగ్గర వరద ఉధృతి కొనసాగుతుంది. గత 15 రోజులుగా కూడా ఎగువన కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాలకు సంబంధించి నారాయణపూర్ ఆల్మట్టి డ్యామ్ నుంచి భారీగా వరద నీరు శ్రీశైలం జూరాల దిగువకు వచ్చి చేరుతుంది. దీంతో జూరాల ప్రాజెక్టు దగ్గర 36 గేట్లను పైకెత్తి శ్రీశైలం దిగువకు వాటర్ను వదులుతున్నారు అధికారులు. ముఖ్యంగా ప్రాజెక్టుకు సంబంధించి మొత్తం పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం అది 8.57 టీఎంసీలుగా కొనసాగుతుంది. ఇన్ఫ్లో 2,78,000 ఇన్ఫ్లో కొనసాగుతుండగా అవుట్ఫ్లోను 36 గేట్లు ఎత్తి 2,75,000 అవుట్ఫ్లోను శ్రీశైలం దిగువకు విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు ఆల్మట్టి నారాయణపూర్ డ్యామ్లకు దాదాపుగా 15 రోజుల నుంచి కూడా వరద ఉధృతి కొనసాగడం, అదే రీతిలో జూరాల ప్రాజెక్టుకు వాటర్ వదలడంతో ఈ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి కుడి ఎడమ కాలువల ద్వారా కూడా వాటర్ను రిలీజ్ చేస్తున్నారు అధికారులు. ఇప్పటికే భీమా ఫేజ్ 1, ఫేజ్ 2 నెట్టెంపాడు ప్రాజెక్టులను కూడా నింపే ఆలోచనలో అధికారులు ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు శ్రీశైలంలో పూర్తిస్థాయి నీటి మట్టంతో అక్కడ ఉన్నటువంటి ప్రాజెక్టు 10 గేట్లను కూడా ఎత్తారు. అక్కడ పూర్తిగా ప్రాజెక్టు నిండడంతో పూర్తిస్థాయిలో అధికారులు దిగువకు వాటర్ను వదులుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ గత సీజన్తో పోలిస్తే ఈ సీజన్తో లేట్గా వాటర్ వచ్చినప్పటికీ మొత్తంగా ప్రాజెక్టుకు కంటిన్యూస్గా ఫ్లడ్ అనేది కొనసాగుతూ వస్తుండడం, ఏదైతే ఈ జూరాల ప్రాజెక్టుకు కింద ఉన్నటువంటి ఆయకట్టు రైతులైతే ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ప్రాజెక్టు దగ్గర 15 రోజుల నుంచిగా కూడా జనసందోహం అనేది ఎక్కువగా కనిపిస్తుంది. పర్యాటకులు ఎక్కువగా వస్తున్నారు. ప్రాజెక్టు దగ్గర ప్రాజెక్టు అందాలను తిలకిస్తున్నారు. ఎట్లాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అక్కడైతే పోలీసులను భారీగా ఏర్పాటు చేసి ఇబ్బందులు రాకుండా చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరో 3-4 రోజులుగా కూడా పరిస్థితి ఇదే విధంగా ఉంటుందంటూ కూడా అధికారులు అంచనాలా వేస్తున్నారు. ఒకవైపు ఫ్లడ్ తక్కువగా అయితే కొన్ని గేట్లను కిందికి దించడం, లేదంటే ఫ్లడ్ ఎక్కువగా అయితే మరికొన్ని గేట్లను పైకి ఎత్తి టోటల్గా డ్యామ్ను కెపాసిటీని మించకుండా డ్యామ్లో సఫిషియెంట్ వాటర్ను ఉంచుతూ మొత్తంగా ఈ పరిస్థితిని కొనసాగించే విధంగా కూడా అధికారులు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది జూరాల ప్రాజెక్టు దగ్గర ప్రస్తుతం ఉన్నటువంటి అప్డేట్. కెమెరా పర్సన్ నగేష్తో శంకర్ గౌడ్, బిగ్ టీవీ, జూరాల ప్రాజెక్టు నుండి.